అండి అందరికీ. కార్తీక మాసం ఏకాదశి పైగా శనివారం కావడంచే మా ఊరు రాయగఢ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికైతే వచ్చాను. ఇది బాలాజీ నగర్లో అయితే ఉంది. ఈ గుడి మొత్తం చాలా విశాలంగా ఉంటుంది. ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా సదుపాయంగా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే చేస్తారంట. కొందరు 101 పువ్వుల్ని, ఇంకొంతమంది రూపాయల్ని, ఇంకొంతమంది పువ్వులతో అయితే ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ప్రతి ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాన్ని అయితే చేస్తుంటారు. ఇక్కడ గోదా కళ్యాణం అయితే చాలా బాగుంటది. చక్కెర స్నానం, ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క కళ్యాణం కూడా కన్నులు విందుగా కనిపించేలా చేస్తుంటారు. ఇది పొన్నాకుల చెట్టు. స్వామివారికి మనమే మన చేతులతో స్వయంగా హారతినిచ్చే విధంగా ఇక్కడ పంతులు గారులు అయితే మనకి సదుపాయాన్ని అయితే కల్పించారు. గుడి మొత్తం హారతితో నిండిపోయి స్వామివారు ఒక్కరే కనిపిస్తారు మనకి. అంత అద్భుతంగా ఉంటుంది ఆ హారతి అయితే. అంతేకాదండి, మొత్తం కార్తీక మాసంలో చాలా రకాలైన పూజలు అయితే చేస్తుంటారు. స్వామివారి పేరుతో కళ్యాణ మండపం కూడా పెట్టారు ఆ పక్కనే. కార్తీక మాసం చివరి రోజున పూలపాడ్యం రోజు భక్తులందరికీ అన్నప్రసాదం అయితే పెడతారు ఆ కళ్యాణ మండపంలోనే. పూజలన్నీ కూడా అదే కళ్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఇదేనండి ఆ కళ్యాణ మండపం. ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే జరుగుతుంది. అన్నవరంలో ఎలాగైతే సాంప్రదాయమైన వస్త్రాలతో జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా అందరూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించి పూజనైతే నిర్వహిస్తారు. 100 మంది పైగా సత్యనారాయణ వ్రతాన్ని అయితే చేస్తున్నారు. చూడండి, మా పిన్ని బాబాయ్ కూడా ఈ వ్రతంలో కూర్చున్నారు. కథని విన్నాక ప్రసాదాన్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.